హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంతమందికి ప్యాన్ కేక్స్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ కమ్ లెట్స్ డూ సమ్ హెల్దీ ప్యాన్ కేక్స్ విత్ బాలామృతం టుడే. ఇవైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. అండ్ ఈవినింగ్ స్నాక్ కింద, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా చాలా బాగుంటుంది. సో నేను ఎలా చేశాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. అండ్ నేను ఇక్కడైతే ఎగ్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక ఎగ్ తీసుకొని బాగా బీట్ చేశాను ఫస్ట్. మీరు కావాలంటే కర్డ్తో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసి బాగా బీట్ చేస్తున్నాను. అండ్ ఇది బీట్ చేసినప్పుడు ఎంత ఫోమీగా వస్తే మనకి అంత పఫీగా వస్తాయి అనమాట ప్యాన్ కేక్స్ అనేవి. యాక్చువల్గా అంగన్వాడీస్లో ఇచ్చిన బాలామృతాన్ని ఏం చేయాలా అని చాలామందికి తెలియదు అనమాట. సో ఇలా ప్యాన్ కేక్స్ గట్రా చేసి పెడితే తింటారనమాట. అండ్ నేను ఇక్కడైతే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే యాడ్ చేస్తున్నాను. బేకింగ్ పౌడర్ అనేది కేక్ సాఫ్ట్గా వచ్చేలా చూస్తుంది, అలాగే బేకింగ్ సోడా అనేది పొంగేలా చూస్తుంది అనమాట. అండ్ ఇవి ప్యాన్ కేక్స్ కాబట్టి బాగా వస్తాయి. అండ్ నేను ఇక్కడైతే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. బెటర్ యూ కెన్ యాడ్ వెనిలా ఎసెన్స్. నాకు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసినప్పుడే చాలా బాగా వచ్చింది. అండ్ ఇలాచీ అంతా ఏం అనిపించలేదు. ఇది ఇలాచీ ఎందుకు యాడ్ చేస్తామంటే జస్ట్ నాట్ టు గెట్ స్మెల్ అనమాట, ఎగ్ స్మెల్ రాకుండానే. అండ్ 1/2 గ్లాస్ మిల్క్, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా బాలామృతం పిండిని తీసుకొని యాడ్ చేశాను అనమాట. లైక్ మనం దోశ బ్యాటర్స్ ఎలా ప్రిపేర్ చేస్తామో, అట్లు వేసుకున్నప్పుడు బ్యాటర్ అంత పల్చగా కాకుండా అంత చిక్కగా కాకుండా ఉంటుంది కదా. సో అలాగైతే మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ బ్యాటర్ని. లమ్స్ ఏమీ లేకుండా ఈ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈజీగా మిక్స్ అయిపోతుంది. అండ్ బాలామృతానికి బదులు మనం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఏవైనా చేయొచ్చు. ప్యాన్ కేక్స్ ఇలానే చేస్తారు బేసికల్గా. బ్యాటర్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే సోక్ చేసి వదిలేయాలన్నమాట అలా. ఎందుకంటే యాక్చువల్గా బాలామృతంలో మిక్స్డ్ ఆఫ్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, మనకి తెలీదు ఎన్ని గ్రెయిన్స్ యూస్ చేస్తారు అందులో అనేది. సో ఒక 5 మినిట్స్ అలా సోక్ చేయడం వల్ల బాగా స్మూత్గా వస్తుంది అనమాట. నేను ఇంక దీన్ని అయితే 5 మినిట్స్ పక్కన పెట్టేశాను అనమాట. సో 5 మినిట్స్ తర్వాత నాకైతే పర్ఫెక్ట్ ప్యాన్ కేక్స్ వచ్చాయి, చూపిస్తాను రండి. ఇది ఆఫ్టర్ 5 మినిట్స్ అనమాట. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ ఏదైతే అది గ్రీస్ చేసుకొని దీని మీద జస్ట్ ఒక స్పూన్ ఆఫ్ బ్యాటర్ వేసేసుకోవడమే. ఇక్కడ స్పూన్ అంటే స్పూన్ అనుకోవద్దు, గరిట అనమాట. సో దీన్ని ఇంకా స్ప్రెడ్ చేయక్కర్లేదు మనం ఏమైనా. జస్ట్ లిడ్ పెట్టి 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది అనమాట. సో దీని మీద మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని చుట్టూరు ఫ్రంట్ పోర్షన్ కూడా కొద్దిగా బేక్ అయ్యేలా చూసుకుంటే సరిపోద్ది అనమాట. అండ్ ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్ కింద కూడా తినొచ్చు అనమాట. అండ్ చాలా హెల్తీ కూడా పిల్లలకి. అంగన్వాడీలో ఇచ్చిన ఈ పిండిని ఏం రెసిపీస్ చేయాలని చూస్తే ఇది ఒకటి నాకు కనిపించింది అనమాట. నేను చాలాసార్లు ట్రై చేశాను అండ్ ఇది చాలా నచ్చింది అనమాట. అందుకే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ మా బుడ్డోడు చూడండి ఎంత ఇష్టంగా తింటాడు. అట్టు కావాలా? బాగుందా? ఇంకోటి కావాలా? ఓకే, డన్ డన్ డన్. ఈ ముక్క కూడా కావాలా? ఓకే, తిను ఫాస్ట్గా. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా సాఫ్ట్ ఉంటుంది, మీరు చూస్తున్నారు కదా. అండ్ దీని మీద మనం చాక్లెట్ సిరప్ కానీ లేకపోతే హనీ కానీ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఆరెల్స్ నార్మల్గా కూడా తినొచ్చు అనమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఐ విల్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.